నీ జీవితంలో అపవిత్రత ప్రవేశించింది. ఆ అపవిత్రత నీ జీవితంలో విజయం సాధించకుండా చేస్తుంది. అపవిత్రత ఏ డైరెక్షన్లో నీ జీవితంలో ప్రవేశిస్తుందో, ఏ ఏ అంశాల్లో, ఏ ఏ క్రియల్లో, ఏ ఏ పనులలో, ఏ ఏ అలవాటులలో అపవిత్రత జొరబడి ఉందో నీకే తెలుసు. ఆనాడు ఇశ్రాయేలీయులలో అపవిత్రమైన కార్యము చోటు చేసుకుంది. అది ఆకాను వల్ల. ఆకాను దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా అపవిత్రమైన పని చేశాడు. ఫలితంగా ఓటమి పాలైపోయారు. ప్రియ సహోదరి సహోదరుడు వింటున్నారా? ఒక్కడు పాపం చేస్తే దేవుడు అన్నాడు ఇశ్రాయేలీయులు పాపం చేశారు అని చెప్పి అన్నాడు. మరి ఒక్క ఆకాను తప్పు చేస్తే ఇశ్రాయేలీయులు ఎందుకండి శిక్షించబడ్డారు? అందరూ ఎందుకు శిక్షించబడ్డారు? జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు ఒక కుటుంబం, దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం. అబ్రహామును దేవుడు ఏర్పరచుకొని అబ్రహాంతో వాగ్దానం చేశాడు, అబ్రహామా, నిన్ను నేను దేశముగా దీవిస్తా, నీ సంతతిని ఇసుక రేణుల వలె విస్తారముగా దీవిస్తా. ఎస్, ఏ దేవుడైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో అదే దేవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడండి. దేశముగా వీరిని వర్ధిల్లింప చేశాడండి. వినండి ఫ్రెండ్స్, ఇశ్రాయేలీయులు దేవుని దృష్టిలో ఓ కుటుంబం. ఆ కుటుంబంలో ఒక్కడు పాపం చేస్తే ఆ కుటుంబం అంతా చుట్టుకుందండి. ఈ ఇశ్రాయేలు అనే కుటుంబంలో ఆకాన్ తప్పు చేశాడు, అందరినీ చుట్టుకుంది. కాబట్టి దయచేసి గమనించండి, తండ్రులు, తల్లులు, భర్తలు, భార్యలు, బిడ్డలో వినండి. తండ్రిగా నువ్వు ఒకవేళ పాపిష్టి పని చేస్తే నేను చేస్తున్నాను కాబట్టి నా కుటుంబానికి ఏమీ కాదు అనుకోకండి. ఖచ్చితంగా కుటుంబం ఎఫెక్ట్ అవుతుంది. తల్లిగా నేను తప్పు చేస్తే నా పిల్లలకి ఏమిటి, నా పిల్లల భవిష్యత్తుకి ఏమిటి, నా కుటుంబానికి ఏమిటి? ఖచ్చితంగా నీ పిల్లల భవిష్యత్తు నీ నిర్లక్ష్యమైనటువంటి ఆత్మీయతకు బలి కావాల్సి వస్తుంది. రోజు నీ జీవితంలో ఓడిపోవడానికి కారణం తెలుసా? అపవిత్రత. భర్తగా నీలో అపవిత్రగా కావచ్చు, భార్యగా నీలో అపవిత్రత కావచ్చు, తండ్రిగా, తల్లిగా, కొడుకుగా, కూతురుగా నీలో ఉన్న అపవిత్రత ఈరోజు నీకు విజయం లేకుండా చేస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. మూడోదిగా ఆత్మీయ హీనత. ఓడిపోవడానికి కారణం ఏమిటి? ఆత్మీయ హీనత. మార్కు సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. జనసమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుమని నీ శిష్యులను అడిగి తిని కానీ వారికి చేత కాలేదో. 12 మంది శిష్యులను వేసుకుని తిరుగుతున్నాను, వాళ్ళు ఏదో గొప్పోళ్ళు అని చెప్పి. మేము కూడా అలాగే అనుకున్నాం, చాలా గొప్పోళ్ళు, ఎందుకంటే నీతో పాటు తిరుగుతున్నారు కాబట్టి. నీలో ఉన్న శక్తులలో కనీసం కొన్ని శక్తులైనా కూడా వాళ్ళల్లో ఉండి ఉంటాయని చెప్పి అనుకున్నా అని చెప్పి మా అబ్బాయిని తీసుకొచ్చాం. ఆ దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. బయటికి శిష్యులే కానీ లోపల శక్తి లేదయ్యా. ఇంత వివరంగా అతను చెప్పలేదు, కానీ అర్థం చేసుకోండి, నేను చెప్తున్నా. ప్రభువా, వాళ్ళని నమ్మి నువ్వు కూడా వేసుకుని తిరుగుతున్నావు, కానీ వాళ్ళల్లో నువ్వు అనుకున్నంత, మేము అనుకున్న శక్తి అయితే వాళ్ళల్లో లేదయ్యా. బయటికి శిష్యులుగా చక్కగా బట్టలు వేసుకుని వెనకాల వచ్చేస్తున్నారు, కానీ ఆ లోపల మాత్రం మేము ఆశించినటువంటి ఆత్మీయత కనిపించటం లేదయ్యా. ఇది బహుశా మన జీవితంలో కూడా వాస్తవమేమో. వాళ్ళని చూసి అంటున్నాడు, ఎంతకాలం సహించాలి? అందరూ అనుకుంటున్నారు మీరు ఏదో చాలా ఆత్మీయులు, భక్తులు, శిష్యులు అని చెప్పి, కానీ లోపల శక్తి లేనటువంటి శిష్యులు అయిపోయారు. అంతకాలం సహిస్తాను నేను? మన చుట్టూ ఉన్నవారు మన గురించి ఏమైతే అనుకుంటున్నారో ఫ్రెండ్స్, అలా మనం జీవించకపోతే నటిస్తున్నాం, అది వాస్తవం. ఇంప్రెస్ చేస్తున్నాం మన చుట్టూ ఉన్నవారు. వీఆర్ ట్రైయింగ్ టు ఇంప్రెస్. మన పక్కింటి వారినో, ఎదురింటి వారినో, లేకపోతే ఉద్యోగం చేసే చోట చుట్టూ ఉన్న వాళ్ళను ఇంప్రెస్ చేసేస్తూ ఉంటాం. చాలా మంచి వాళ్ళగా, ఆత్మీయులుగా, ప్రేమ కలిగిన వారిగా. మరి ఏ విధంగా ఇంప్రెస్ చేస్తారో నాకు తెలియదు, బట్ యువర్ ఇంప్రెసింగ్ పీపుల్. వాస్తవంగా నీలో ఆ క్వాలిటీ లేదు, ఆ క్యారెక్టర్ లేదు, కానీ నటిస్తూ ఇతరులను ఇంప్రెస్ చేస్తున్నా, ఏదో ఒకరోజు దొరికిపోతా. ఆ రోజు